ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా పరవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు న్యూమరాలజికల్గా, ఇది ఆస్ట్రో న్యూమరాలజికల్గా తీసుకోండి. న్యూమరాలజికల్గా ఈ నెంబర్ ఏదైతే 2025 ఏదైతే ఉందో, ఈ ఇయర్ ప్రతి నెంబర్ వాళ్ళకంటే 1 నుంచి మనకి 9 వరకు ఉంటాయి నెంబర్స్. అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంటుంది. 1, 10, అదేవిధంగా 20, 28 ఒకటే దీని కిందకు వస్తాయి. బట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. వీరికి అసలు ఎట్లా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మనకి క్రోధినామ సంవత్సరానికి కుజుడు కారకుడయ్యాడు. ఇప్పుడు ఈ ఇయర్కి 2025 అంటే 202 ప్లస్ అంటే 225 కలిపితే 9 అవుతుంది, ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క జన్మజాతకంలో మార్స్ ఉన్న స్థితిని బట్టి వస్తాయి. అంటే అది స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉంది అనే దాన్ని తీసుకోవాలి. దీనికి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క తత్వం ఏంటి, అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిల్లో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నెంబర్గా తీసుకుందాం. అయితే ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కొంతవరకు పనిచేస్తుంది. మిగిలిందంతా కూడా మీ జన్మజాతకంలో మీకు నడుస్తున్న మహాదశలు, అంతర్దశలు, మీకున్నటువంటి యోగాల మీద ఆధారపడి ఉంటుంది. 9, 18, 27 ఇది మార్స్ నెంబర్. మార్స్ నెంబర్ అయి మార్స్ సంబంధించినటువంటి ఇయర్ వస్తుంది. ఈ సంవత్సరం కూడా మనకి క్రోధినామ సంవత్సరం అయింది. అది మే వరకు ఉంటుంది క్రోధినామ సంవత్సరం. అండ్ 2025 నుంచి మార్స్ నెంబర్ మీకు 2025 అంటే 9 నెంబర్ అని చెప్పుకున్నాం. దీనికి ఏమిటి అంటే మీ పర్సనల్ చార్ట్లో మీరు పుట్టినప్పుడు మార్స్ కనుక మంచి పొజిషన్లో ఉంటే, మోస్ట్ స్ట్రాంగెస్ట్ ప్లానెట్ మార్స్, మీకు డిజైర్ నెరవేరాలన్నా, నిలబడాలన్నా, ఒక లీడర్లా నిలబడాలన్నా, భూముల వల్ల బాగా కలిసి రావాలన్నా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఒక డిపార్ట్మెంట్లో కానీ, మిలిటరీ, డిఫెన్స్ రిలేటెడ్ వాటిలో కానీ టాప్ పొజిషన్లోకి వెళ్ళాలన్నా మార్సే ప్రధానం. భూములు తక్కువ రేటు కొంటే ఎక్కువ రేట్ అవ్వాలన్నా మార్సే ప్రధానం, గుర్తుపెట్టుకోండి. సో మార్స్ కనుక మీకు బాగున్నాడు, ఇంకా తిరిగి ఉండదు ఈ 2025లో. అంటే మీరు చేసిందే ఇంకా ఫైనల్ అన్నట్టుగా అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మార్స్ 3 నెంబర్లుగా ఉంటుంది. 9 స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పేటువంటి తత్వం ఉంటుంది 9 నెంబర్కి. 18 దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ కొంచెం తండ్రితో కానీ లేకపోతే బాస్తో కానీ కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది వీళ్ళ లైఫ్లో. అంటే ఎప్పుడు ఏదో ఒక గొడవ. దీనికి తగ్గట్టుగానే వాళ్ళ పర్సనల్ చార్ట్లో, అంటే మీ పర్సనల్ చార్ట్లో కుజుడు ఎక్కడో స్పాయిల్ అయి ఉంటాడు. అది కూడా మనం గమనించాలి. అదేవిధంగా 27 నెంబర్లో పుట్టారు ఉదాహరణకి. ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే, వీళ్ళు ఆధ్యాత్మికంగా ఒక గొప్ప పొజిషన్లోకి వెళ్తారు. వీళ్ళకి ఏమవుతుందంటే ఇంట్యూషన్ కూడా ఉంటుంది. అంటే ఇలా జరగబోతుంది అని 27 నెంబర్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. కొన్ని నెంబర్స్ ఉన్నాయి వాళ్ళకి ఇంట్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో 27 నెంబర్ 1 నెంబర్ ఈజ్ ఆల్సో. అయితే అది బాగా డెవలప్ అవ్వాలంటే కాస్త ఎక్కువ దీక్షలు తీసుకుంటూ ఉండాలి. ఒక ఆంజనేయ స్వామి దీక్ష, అయ్యప్ప స్వామి దీక్ష బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీళ్ళకి. అయితే మీకు గనక మీ మార్స్ నెంబర్ వారికి గనక మీ పర్సనల్ చార్ట్లో కుజుడు అంటే మార్స్ ఇక్కడ కానీ, అంటే ఇది ఒక మిత్రక్షేత్రం, ఓన్ హౌస్, ఇది ఒక ఓన్ హౌస్. ఈ 2 మిత్రక్షేత్రాలు. ఎందుకంటే కుజుడికి గురువుకి మిత్రత్వం ఉంది. ఇట్ ఈస్ సేమ్ టైం ఇది ఉచ్చస్థితి, ఇది నీచస్థితి. నీచంలో ఉండి మాత్రం మంచిది కాదు, కానీ నీచమంగా రాజయోగం జరిగితే మంచిది. ఈ 2 శత్రుక్షేత్రాలు ఇక్కడ ఉంటే మంచిది కాదు. ఇప్పుడుండే ఇయర్లో మంచిది కాదంటే మళ్ళీ అక్కడ మీకు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నాడు శత్రుక్షేత్రం, కానీ మిత్రుడు వచ్చి గెలిచాడు, ఏం కాదు. అట్లా చూసుకోవాలి. ఇవి సమక్షేత్రాలు అవుతాయి. అలా ఇది కూడా మిత్రక్షేత్రం అవుతుంది. సింహం కూడా మిత్రక్షేత్రాల్లో ఉన్నాడు. మీరు 2025 అద్భుతంగా సాగుతుంది. కాకపోతే శత్రుక్షేత్రాల్లో ఉంటే కాస్త ఎక్కువ గొడవలు అవుతాయి. అంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడము, చిన్న విషయాలకి గొడవలు పడడము, చిన్న విషయాలకి ఇంత చిన్న విషయం పెద్దదవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, సూర్యభగవానుని చూస్తూ ఓం మిత్రాయ నమః అని నామస్మరణ చేయండి. కాస్త కందులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి. గోవు క్యారెట్స్ తినిపించండి.
మూమెంట్ అనేటువంటి చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరికైతే మిత్రక్షేత్రాల్లో ఉందో వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్న, వ్యవసాయ సంబంధించిన వాటిల్లో ఉన్నా, లేనట్లయితే సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తుంటారు అట్లాంటి వాటిల్లో ఉన్న, మీరు డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఇంకా మంచి ప్రమోషన్స్ రావడానికి, ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి 2025 మీకు తోడ్పడుతుంది. బట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే మీ పర్సనల్ చార్ట్లో మార్స్ పొజిషన్ ఎలా ఉంది. పాపగ్రహాలతో ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి, శుభగ్రహాలతో ఉంటే ధైర్యంగా మీరు ఒక స్టెప్ తీసుకొని చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. మీ యొక్క జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అదేవిధంగా నరసింహస్వామి ఆలయాలకి కాస్త రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. మరీ ఎక్కువ అగ్రెసివ్గా ఉంది మార్స్ ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు మాత్రం కాస్త శివాభిషేకము, శివారాధన ఎక్కువగా చేయాలి. అయితే ఇక్కడ ఈ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి విశ్వవసునామ సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో అక్కడ వరకు మాత్రం ఈ కుజుడి యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి కుజుడు ఇక్కడ ఉన్నాడు, ప్రజెంట్ ఇక్కడ రాహు ఉన్నాడు. కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ నవంబర్ మాసం ఎండింగ్ నుంచి కూడా మనకి, అంటే 2024 నవంబర్ ఎండింగ్ నుంచి కూడా కాస్త ఈ తుఫాన్లు కానివ్వండి, వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2025 మే వరకు కూడా ఈ గొడవలకు సంబంధించింది. ఎందుకంటే మనకి సర్వసాధారణంగానే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడు. ఈ యొక్క 2025కి అంటే 2+2+5 = 9 కుజుడయ్యాడు. అంటే సంవత్సరం యాడ్ అవుతుంది. మీకు అనిపించవచ్చు అదేంటండి ఈ సంవత్సరం కనుక ఇట్లా వస్తే నిజంగానే ప్రభావం ఉంటుందా అంటే మీరు చూడొచ్చు. అంటే ఒక్కొక్క నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క తత్వం ఉంటుంది, మీరు గమనించండి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి గ్రహం యొక్క సంబంధం కలిగి ఉంటుంది. నెంబర్కనే కాదు, ప్రతి వస్తువుకి గ్రహ సంబంధం కలిగి ఉంటుంది. మీరు జనరల్గా మీరు పరిశీలన చేయొచ్చు. 1 నెంబర్ వాళ్ళు కాస్త డిగ్నిఫైడ్, 1 అంటే 1, 10, 28 కాస్త డిగ్నిఫైడ్ మీరు చూడొచ్చు. అంటే కలిపితే 1 అయ్యేవాళ్ళు. 2 కాస్త మదర్లీ నేచర్ ఉంటారు. 3 ఎక్కువ గైడింగ్ నేచర్ ఉంటారు. 4 కాస్త ఊహలు ఎక్కువగా ఉండడము, విదేశాల్లో ఉండడము, సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కాస్త అవగాహన ఎక్కువగా ఉండడము, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. 5 కాస్త ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. 5 నెంబర్ వచ్చిన వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు. 6 నెంబర్ ప్రతిదీ అందంగా చేయాలి, చూడడానికి లుక్ వైజ్గా కూడా బాగుంటారు, కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ బాగుంటుంది. 7 నెంబర్ కాస్త ఎక్కువ ఆధ్యాత్మికత, ఎక్కువగా రీసెర్చ్ చేయడం ఉంటుంది 7 నెంబర్. అలాగే 8 నెంబర్ అంటే ఇంకా చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి. బట్ నేను మీకు చెప్తున్నా 8 నెంబర్ వాళ్ళ లైఫ్లో చాలా మటుకు స్లో డౌన్ అవుతూ ఉంటుంది, కానీ లైఫ్లో వాళ్ళు డౌను అదే రేంజ్లో ఉంటుంది, హై కూడా అదే రేంజ్లో ఉంటుంది. 9 నెంబర్ కాస్త అగ్రెసివ్ నేచరు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇది కావాలంటే. అయితే ఇక్కడ చాలామందికి వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి ఎప్పుడు పుట్టారో మాకు తెలియదండి, కానీ 2025లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు 2025 రాగానే ఫస్ట్ జనవరి మాసం మొత్తం మీరు అబ్జర్వేషన్ చేయండి ఎలా ఉంది. కాస్త భూమి మూలంగా డబ్బులు వస్తున్నాయి, లేకపోతే ఏదైనా ఒక కర్మాగారం ద్వారా డబ్బులు వస్తుంది, లేకపోతే అన్నదమ్ములతో కొంచెం అప్పటి వరకు ఉన్న గొడవలు సెట్ రైట్ అయి బాగుంటున్నాయి అని అనుకుంటే మీకు 2025 మార్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని అర్థం చేసుకోండి. లేదండి మాకు 2025 ఎంటర్ అయినప్పటి నుంచే కొంచెం గొడవలు స్టార్ట్ అవుతున్నాయంటే మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సింది ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్లో మీ మార్స్ ఎక్కడో స్ట్రక్ అయ్యాడని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని రెగ్యులర్గా కనుక మీరు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ ఆరాధన కనుక చేస్తూ ఉన్నారు అంటే మీకు ఎటువంటి ప్రభావం పడదు మీ మీద. అదేవిధంగా ఎవరికైనా సరే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు పర్టికులర్గా చేయవలసింది ఏమిటంటే కలర్స్ విషయంలో, అంటే మీరు వాడేటువంటి రంగుల విషయంలో ఎక్కువ రెడ్ కానీ బ్లూ కానీ ఎక్కువ వాడకండి, బ్లాక్ కానీ. ఎందుకంటే ఒక్కోసారి చాలామంది తెలియక రెడ్ అండ్ బ్లాక్ కలిపి కూడా వేస్తుంటారు. అలా రెడ్ అండ్ బ్లాక్ కలిపి వేస్తే కూడా ఇక్కడ ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 కుజాశని కాంబినేషన్ అవుతుంది, లేదా రెడ్ అండ్ బ్లూ కలిపి వేస్తే కూడా ఈ సంవత్సరంలో పర్టికులర్గా. అదేవిధంగా మరికొంతమందికి వాస్తుపరంగా కూడా ఈ మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సౌత్ వైపు, అంటే మీ ఇంట్లో దక్షిణం వైపు దోషం ఉన్న విషయం మీరు గమనించరు. అంటే దక్షిణంలో ఏదైనా వాటర్ ట్యాంక్స్ ఉండడం కానీ ఇట్లాంటివి చూసుకోరు. అదేవిధంగా మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు మనం పెంచుకునే పెంపుడు జంతువుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అంటే మీరు ఉదాహరణకి ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు కొంచెం సిక్ అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2025 మార్స్ ఎఫెక్ట్ మీ మీద ఎక్కువగా ఉంది. వెంటనే సింపుల్గా ఏం లేదు, ప్రకృతిలో ఒక సిస్టమ్ ఉంటుంది. మీరు దేనికైతే సేవ చేస్తారో, దేన్నైతే మీరు ప్రేమిస్తారో, దేన్నైతే మీకు మళ్ళీ కేరింగ్ చేస్తారో ఆ రూపంలో మీకు మంచి వస్తుంది. అంటే అలాగా గోవులకు వెళ్ళి చక్కగా క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి తినిపించడం ప్రకృతి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ రకమైనటువంటి ఇవి చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా
మరి ప్రకృతి వైపరీత్యాలు ఎట్లాంటివి ఉంటాయంటే 2025 ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వచ్చే వరకు కూడా ఈ 9 నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి కాస్త గొడవలు కానివ్వండి, గందరగోళాలు కానివ్వండి, లేకపోతే రకరకాల ఈ అంటే నిర్ణయాలు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఉంటాయి. అందులో తుఫాన్లు, వర్షపాతాలు ఇవన్నీ కూడా కాస్త ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మనకి రాహు మీన రాశిలోకి వచ్చాడో అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక 1 ఇయర్ నుంచి కూడా కాస్త ఎక్కువ వర్షాలు రావడం. ఫస్ట్ మనకు దుబాయ్లో స్టార్ట్ అయింది. విమానాలే అసలు మొత్తం అసలు ఎప్పుడు దుబాయ్లో వర్షం పడనటువంటి ప్రదేశంలో విపరీతమైన వర్షం పడింది. అక్కడే మనకు అర్థమైంది. సో ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే ఉండి ఇక్కడ రాహు ఉన్నాడో దాని ప్రభావం కూడా అక్కడ పెంచుతుంది. కాబట్టి సింపుల్గా నేను చెప్పేది ఒకటే, మార్స్ యొక్క ప్రభావం ఉండేటువంటిది కాబట్టి 2025 మీరు సింపుల్గా రోజు ఒక్క అరగంట సేపు ఆంజనేయ స్వామిని కానీ స్కందుడిని కానీ ఓం స్కందాయ నమః చేసుకోండి. మీది ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశి కావచ్చు, ఏ నంబర్ అయినా కానివ్వండి, 100% మీకు పాజిటివ్ ఫలితాలు రావాలి, వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.